వికర్షన్నివ సనక్షత్రం గగనం సార్కమండలం మారుతస్యాత్మజః శ్రీమాన్ కపిర్వ్యోమచరో మహాన్ హనుమాన్ మేఘజాలాని వికర్షన్నివ గచ్చతి వాయుదేవుడు శ్రీమంతుడైనటువంటి హనుమంతుడు, వాయుదేవుడు కుమారుడైనటువంటి హనుమంతుడు ఆకాశ వీధిలో ఎగిరేటటువంటి సమయంలో ఆకాశాన్ని మృంగేస్తాడా అన్నట్టుగా ఉంది. నక్షత్ర మండలాన్ని, గగన మండలాన్ని, ఆకాశాన్ని హరిస్తాడా? ఏమిటి ప్రయత్నం అన్నట్లుగా హనుమంతుడు ఇలా ఆకాశం వైపు వెళుతూ ఉన్నాడు. పాండరారుణ వర్ణాని నీలమాంజీష్టకాని చ హరితారుణ వర్ణాని మహాభ్రాని చకాసిరే. హనుమంతుడు ఆకాశంలోకి సీతమ్మ దర్శనం చేసుకుని ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరేటటువంటి సమయంలో తెలుపు రంగు, ఎరుపు రంగు, నీలము రంగు, పసుపు పచ్చని రంగు, ముదిరిన ఎరుపు మొదలైన అనేక విధములైన రంగులతో పెద్ద మేఘాలు ప్రకాశించాయి. అనేక రంగులు ఆకాశంలో కనబడుతున్నాయి. హనుమంతుడు ఆకాశంలోకి ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పాండురారుణ వర్ణాని నీలమాంజిష్టకాని చ హరితారుణ వర్ణాని మహాభ్రాని చకాసిరే. అనేక రంగులు కనబడుతూ ఉన్నాయి. ఆకాశంలో హనుమంతుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రవిశన్న భ్రజాలాని నిష్పతంస్య పునః పునః ప్రచ్ఛన్నస్య ప్రకాశస్య చంద్రమా ఇవ లక్ష్యతే. మాటిమాటికి ఆకాశంలో కూడా ప్రకాశించేటటువంటి హనుమంతుడు మేఘాల మధ్యలో గుండా వెళుతున్నటువంటి చంద్రుడిలాగా కనబడ్డాడు. ఆకాశంలోకి ఎలా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో మేఘాలన్నీ హనుమంతుడిని చుట్టముడుతూ ఉంటే ఆ మేఘాల మధ్యలో నుండి వచ్చేటటువంటి చంద్రబింబంలాగా, చంద్రుడిలాగా కనబడుతున్నాడు. ప్రవిశన్న భ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. మాటిమాటికి చంద్రుడు మేఘాల మధ్యలోంచి వస్తున్నాడా, మళ్ళీ లోపలికి వెళుతున్నాడా, బయటికి వస్తున్నాడా, వెళుతున్నాడా అన్నట్టుగా హనుమంతుడు ప్రయాణం సాగుతూ ఉంది. వివిధాభ్రజఘనా సన్నగోచరో ధవళంబరః దృశ్యాదృశ్యతనుర్వీరస్తదా చంద్రాయతేంబరే. అనేక మేఘాలు
దట్టంగా ఉన్నాయి. హనుమంతుడు వెళ్ళేటటువంటి సమయంలో తెల్లని వస్త్రం ధరించి ఉన్నట్ట హనుమంతుడు. ఆకాశంలోకి ప్రవేశించినప్పుడు ఒకప్పుడు కనబడుతూ ఉన్నాడు, ఒకప్పుడు కనబడకుండా ఉన్నాడు. అలాగే కనపడిన దేహం కనబడకుండా ఉన్నటువంటి దేహంతో ఇలా వెళుతూ ఉన్నటువంటి చంద్రుడిలాగా కనబడ్డాట. వివిధాభ్ర ఘనాసన్న గోచరే, వివిధాభ్ర ఘనాసన్న గోచరో ధవళంబరః, వివిధాభ్ర ఘనాసన్న గోచరో ఘనాసన్న గోచరో ధవళంబరః. దృశ్యాదృశ్యతనుర్వీర తదా చంద్రాయతేంబరే కాసేపు కనబడి కాసేపు కనబడక మేఘాల మధ్యలో నుండి వెళ్ళేటటువంటి చంద్రుడి వలె కనబడుతున్నాడు. కాక్ష్యాయమాణో గగనే బభాసే వాయునందనః, దారయన్మేఘ బృందాని నిష్పతంశ్చ పునః పునః, నదన్నాదేన మహత మేఘస్వన మహాస్వనః. మేఘాల సముదాయం ఎలా ఉన్నాయి, వాటిని చీల్చుకుంటూ వెళుతున్నటువంటి వాళ్ళలాగా కనబడుతున్నాడు. ఒక ధ్వని చేసుకుంటూ వెళుతున్నాడు, పెద్ద ధ్వని చేసుకుంటూ మేఘాలను చీల్చుకుంటూ ఉరుముల ధ్వనిలాగా వెళుతున్నట్ట. ఆకాశంలో వెళ్ళేటటువంటి గరుత్మంతుడిలాగా ఉన్నట్ట హనుమంతుడు. ఆ సందర్భంలో తాక్ష్యాయమానో గగనే, బభాసే వాయునందనః, దారయన్మేఘ బృందాని నిష్పతంశ్చ పునః పునః, నదన్నాదేన మహత మేఘస్వన మహాస్వనః. హనుమంతుడు మేఘాలని చీల్చుకుంటూ వెళ్ళేటటువంటి గరుత్మంతుడిలాగా ఉన్నాడు. ప్రవరాన్ రాక్షసాన్ హత్వా నామ విశ్రవ్యచత్మనః, ఆకులాం నగరీం కృత్వా వ్యధయిత్వా చ రావణం, అర్ధయిత్వా బలం ఘోరం వైదేహీమభివాద్య చ, ఆజగామ మహాతేజాః పునర్మధ్యేన సాగరం. హనుమంతుడు గొప్ప తేజస్సుతో ఉన్నాడు. ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్న సందర్భంలో రాక్షసులలో శ్రేష్ఠులైనటువంటి రాక్షసుల్ని చంపి ఆ పేరుని తన పేరు చాటుకున్నాడు. నా పేరు హనుమంతుడు అని పెద్దగా చాటుకొని వీరులైనటువంటి రాక్షసుల్ని వధించి లంక మొత్తం కూడా భయభ్రాంతి కలిగించేటట్టు, లంకాపట్టణం మొత్తం కూడా భయభ్రాంతి చేసి రావణుడికి మనోవ్యధ కలిగించి, దుఃఖం ఎప్పుడూ రాని దుఃఖాన్ని రావణుడికి కల్పించి భయంకరమైనటువంటి రాక్షస సైన్యాన్ని వధించి మరలా సాగర మధ్యం నుండి ఎగురుతున్నట్ట హనుమంతుడు. అలా ఎగరటం మొదలుపెట్టి వెళుతూ ఉన్నాడు. ఎదురులేనటువంటి వీరుల్లాగా వెళుతున్నాడు. ప్రభరాన్ రాక్షసాన్ హత్వా,
విశ్రావ్య చాత్మనః ఆకులాం నగరీం కృత్వా వ్యథయిత్వా చ రావణం. రావణుడి మనస్సులో వ్యథ, ఎప్పుడూ తగ్గనటువంటి బాధను కలిగించి బయలుదేరాట హనుమంతుడు. అర్థయిత్వా బలం ఘోరం వైదేహీమభివాద్య చ ఆజగామ మహాతేజాః పునర్మధ్యేన సాగరం. సాగరం మధ్యలోంచి వెళుతున్నటువంటి వీరుడులాగా లంకను ధ్వంసము చేసి లంక మొత్తానికి భయభ్రాంతిని కల్పించి శ్రేష్ఠులైనటువంటి రాక్షసుల్ని వధించి రావణునికి మనోబాధ కలిగించి భయంకరమైనటువంటి రాక్షస సైన్యాన్ని చంపి సాగర మధ్యలోంచి వెళుతున్నాడు హనుమంతుడు. పర్వతేంద్రం సునాభంచ సముపస్పృశ్య వీర్యవాన్ జాముక్త ఇవ నారాచో మహావేగోభ్యుపాగతః. మైనాక పర్వతం స్నేహపూర్వకంగా స్పృశించి ధనస్సు నారి విడిచిన నారబాణం వలె మహావేగముతో బయలుదేరాడు హనుమంతుడు. దక్షిణ దిక్కుకి బయలుదేరేటటువంటి సమయంలో మైనాకుడిని దర్శించి మైనాకుడితో మాట్లాడి మైనాకుడు ఆతిథ్యాన్ని స్వీకరించిన హనుమంతుడు మళ్ళీ దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కుకు బయలుదేరేటటువంటి సమయంలో మైనాక దర్శనం చేసుకుని స్నేహపూర్వకంగా స్పృశించాట. పర్వతాన్ని స్పృశించి ఇక బయలుదేరి వెళుతున్నాడు. పర్వతేంద్రం సునాభంచ సముపస్పృశ్య వీర్యవాన్ జాముక్త ఇవ నారాచ మహావేగో భ్యుపాగతః. మహావేగంగా బయలుదేరాడు. ధనస్సు నారి నుండి విడిచినటువంటి బాణం వలె మహావేగంగా బయలుదేరటం మొదలుపెట్టాడు. మధ్యలో మైనాక పర్వతం కనబడితే స్నేహపూర్వకంగా తాకి స్పృశించి బయలుదేరి వెళుతున్నాడు. సకించిదను సంప్రాప్తః సమాలోక్య మహాగిరిం మహేంద్రం మేఘ సంకాశం ననాద హరిపుంగవః. మేఘముతో సమానమైనటువంటి మహాపర్వతం మహేంద్రగిరిని కొంచెం సమీపించి దానిని చూడగానే పెద్ద ధ్వని చేశాడు. ఎప్పుడైతే మైనాక పర్వతాన్ని దాటాడో మహేంద్రగిరి దగ్గర మొదలు బయలుదేరేటటువంటి సమయంలో సీతా దర్శనానికి నేను వెళుతున్నాను అనేటటువంటి సందర్భంలో మైనాక పర్వతం పైనుంచి ఎగిరి యువతల దక్షిణ దిక్కుకు వచ్చాడు. మళ్ళీ ప్రశ్రవణ పర్వతం మీద నిలబడ్డటువంటి హనుమంతుడు ఉత్తర దిక్కుకు బయలుదేరేటటువంటి సమయంలో హనుమంతుడు పెద్ద ధ్వని చేశాట. మహేంద్రగిరి కొంచెం దూరంలో ఉంది అన్నప్పుడు తాను వస్తున్నాను అని తన తోటి వారందరికి కూడా తెలియాలనేటటువంటి విషయం కోసం పెద్ద ధ్వని చేశాట హనుమంతుడు. సకించిదను సంప్రాప్తః సమాలోక్య మహాగిరిం మహేంద్రం
మేఘ సంకాశం ననాద హరిపుంగవం హరిపుంగవ పెద్దగా ధ్వని చేశాట, నాదం చేశాడు, నేను వస్తున్నాను అనేటటువంటి సంకేతాన్ని ముందుగానే పంపించాడు. సపూరయామాస కపిర్దిశో దశ సమంతతః ననా నదన్నాదేన మహతా మేఘస్వన మహస్వనః. ఉరుములు వంటి పెద్ద ధ్వని చేశాడు హనుమంతుడు. ధ్వని చేస్తే ఆ గొప్ప ధ్వని చేత 10 దిక్కులు కూడా నిండిపోయింది శబ్దం చేత. పెద్దగా రంకె వేశాడు హనుమంతుడు, నేను వస్తున్నాను అని తెలియడం కోసం. మహేంద్రగిరి కనపడ్డ క్షణంలోనే పెద్ద ధ్వని చేశాట. సపూరయామాస కపిర్దిశో దశ సమంతతః. సపూరయామాస కపిర్దిశో దశ సమంతతః. నదన్నాదేన మహతా మేఘస్వన మహస్వనః. దిక్కులు కూడా పిక్కటిల్లేటట్టు హనుమంతుడు పెద్దగా రంకె వేశాట. సతం దేశమనుప్రాప్తః సుహృద్దర్శనలాలసః ననాద హరిషార్దూలో లాంగూలం చప్యకంపయతు. మిత్రులను చూడాలి అనేటటువంటి ఆసక్తితో ఆ ప్రదేశాన్ని చేరేటటువంటి హనుమంతుడు పెద్దగా అరిచాట, తోక తిప్పుతూ అరిచాట. హనుమంతుడుకున్నటువంటి తోకని ఎలా తిప్పుతూ పెద్దగా రంకె వేశాట. తన తోటి వారిని స్నేహితుల్ని చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో, సీతమ్మ దర్శనం జరిగింది అనేటటువంటి ఆనందంతో, లంకని ధ్వంసం చేశాను అనేటటువంటి ఆనందంతో, రాముడికి జయం కలుగుతుంది అని చెప్పాలి అనేటటువంటి ఆనందంతో పెద్దగా లంకె వేశాట, తన తోకని తిప్పుతూ గిరగిరగిర. సతం దేశమనుప్రాప్తః సతం దేశమనుప్రాప్తః సుహృద్దర్శనలాలసః ననాద హరిషార్దూలో లాంగూలం చాప్యకంపయతో. బంధువులు స్నేహితులైనటువంటి వాళ్ళని, మిత్రులైనటువంటి వారిని చూడాలి అనేటటువంటి ఆనందంతో పెద్దగా అరుస్తూ తోకను తిప్పుతూ పెద్ద అరుపుతో బయలుదేరాట. దగ్గరకు వస్తూ ఉన్నాడు మహేంద్రగిరి దగ్గరికి. తస్య నానద్యమానస్య సుపర్ణచరితే పథి ఫలతి వాప్యఘోషేణ గగనం సార్కమండలం. గరుత్మంతుడు సంచరించేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆకాశ మార్గమునందు, ఆ ఆకాశ మార్గంలో పెద్ద ధ్వని చేస్తూ గరుత్మంతుడు తిరిగేటటువంటి ఒక స్థాయి కలిగినటువంటి ఎత్తులో హనుమంతుడు వెళుతున్నాడు. సూర్యమండల సహితమైనటువంటి ఆకాశం బ్రద్దలైపోయేటట్టుగా అరుస్తున్నట్ట హనుమంతుడు. తస్య నానద్యమానస్య సుపర్ణచరితే పథి ఫలతీవాస్య ఘోషేణ గగనం సార్కమండలం
సూర్యమండలం అంతా కూడా ధ్వని పెక్కటిల్లిపోతూ ఉంది. అంత ధ్వని చేస్తున్నాడు హనుమంతుడు. ఏతు తత్రోత్తరే తీరి సముద్రస్య మహాబలః పూర్వం సంవిష్టితాః శూరా వాయుపుత్ర దిదృక్షవః మహతో వాతనున్నస్య తోయదస్యేవ గర్జితం శుశ్రూస్తే తదా ఘోషం కురువేగం హనుమతః. ఉత్తర సముద్రమునందు కొద్ది దూరంలో ఉన్నాను అనేటటువంటి సందర్భాన్ని తెలుసుకున్నటువంటి హనుమంతుడు అక్కడ ఉన్నటువంటి ఎందరో బలశాలులు శూరులు అయినటువంటి వానరులు వాయునందడి కోసం అంటే హనుమంతుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆతృతతో వస్తున్నాడు హనుమంతుడని నిరీక్షిస్తున్నారు వానరులంతా కూడా. ఆ వానరులంతా అప్పుడు వాయువు చేత కలర్చబడినటువంటి పెద్ద మేఘములాగా ధ్వని చేస్తూ వాళ్ళు కూడా ఎగరటం మొదలుపెట్టారు. అరుపులు కేకలు మొదలుపెట్టారు. ఆ వానర సైన్యమంతా కూడా హనుమంతుడు వేసినటువంటి రంకెకి వీళ్ళకి వినపడి, ఆ కేక వీళ్ళకి వినపడి వీళ్ళు పెద్దగా ఎగురుతున్నట్ట వీళ్ళు ధ్వని చేస్తున్నారు. హనుమంతుడు వచ్చేటటువంటి ఈ తొడల మధ్యలోంచి గాలి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ధ్వని వానరులకు వినపడి హనుమంతుడు వస్తున్నాడు, ఆ ధ్వని హనుమంతుడిది అని వాళ్ళ ఆనందపూర్వకంగా కేరింతలు పెడుతున్నట్ట. సముద్రం ఉత్తర తీరంలో ఉన్నటువంటి హనుమంతుడు తోటి వానరులంతా కూడా ఏతు తత్రోత్తరే తీరే సముద్రస్య మహాబలాః పూర్వం సంవిష్టితాః శూరా వాయుపుత్ర దిదృక్షవః మహతో వాయునున్నస్య వాతనున్నస్య మహతో వాతనున్నస్య తోయదస్యేవ గర్జితం శుశ్రూస్తే తదా ఘోషమూరువేగం హనుమతః. సముద్ర తీరంలో నుండి సముద్ర తీరానికి దగ్గర భాగంలో ఉండేటటువంటి వానరులంతా కూడా ఉత్తర దిక్కుకున్నటువంటి వానరులు, మహేంద్రగిరి దగ్గర ఉన్నటువంటి వానరులంతా కూడా హనుమంతుడి రంకె వెనపడి వాళ్ళు కూడా హనుమంతుడు వస్తున్నాడు అనేటటువంటి ఆనందం చేత పెద్ద పెద్ద కేరింతలు వేస్తూ ఎగురుతూ ఉన్నారట, నిరీక్షిస్తూ ఉన్నారట. అటువంటి వాళ్ళ కోసం హనుమంతుడు పెద్ద ధ్వని చేశాడు. తే దేన మనసః సర్వే శుశ్రువు కాననౌకసః వానరేంద్రస్య నిర్ఘోషం పర్జన్య నినదోపమం. అంతవరకు సీత వార్త ఏదీ తెలియలేదు ఎవరికి. అసలు సీతాదేవి ఎక్కడుందో కూడా తెలియదు. దైన్యంతో ఉన్నారు వారంతా కూడా, బాధతో ఉన్నారు, దిగులు చెందిన మనస్సుతో ఉన్నారు. ఎప్పుడైతే ఆ హనుమంతుడు ధ్వని వినపడిందో వాళ్ళు ఆనందపడ్డారు, ఉత్సాహపడ్డారు. జయం ఏదో పొందుతాం అనేటటువంటి అభిప్రాయంలోకి వచ్చారట. ఈ సముద్ర ఉత్తర తీరానికి ఉన్నటువంటి వానరులంతా కూడా మహేంద్ర పర్వతం దగ్గర హనుమంతుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వానరంతా కూడా సంపాది చెప్పిన విధంగా హనుమంతుడు వెళ్ళి సీతమ్మని దర్శించి ఉండవచ్చు అనేటటువంటి నమ్మకంతో ఆనందంతో హనుమంతుడు వేసినటువంటి రంకని బట్టి, ఆ కేకని బట్టి, హనుమంతుడు వచ్చేటువంటి వేగాన్ని బట్టి వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. తప్పనిసరిగా హనుమంతుడు సీతమ్మ దర్శనం చేశాడు, రాముడికి జయం కలుగుతుంది అనేటటువంటి ఆనందంలో వానరులంతా కేరింతలు కొడుతూ ఉన్నారు. ఉత్తర దిక్కు సముద్రానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి వానరులు
एवमेतत्पुरावृत्तमाख्यानं भद्रमस्तु वः दिव्याहरत विश्रब्धो बलं विष्णोः प्रवर्धतां लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदये सुप्रतिष्ठितः काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः कावेरी वर्धतां काले काले वर्षतु वासवः श्रीरङ्गनाथो जयतु श्रीरङ्गश्रीश्च वर्धतां स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु मङ्गलं कौसलेन्द्राय महनीय गुणाब्धये चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं विश्वामित्रान्तरङ्गाय मिथिलानगरीपतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मङ्गलम् पितृभक्ताय सततं भ्रातृभिः सह सीतया नन्दिताखिललोकाय रामभद्राय मङ्गलम् सप्तसाकातवासाय चित्रकूटविहारिणे संसेव्याय सदा भक्तिस्वामिने मङ्गलम् दण्डकारण्यवासाय खण्डितामरशत्रवे रुद्रराजाय भक्ताय मुक्तिदायास्तु मङ्गलम् श्रीमते रघुवीराय सेतुल्लङ्घित सिन्धवे जितराक्षसराजाय रणधीराय मङ्गलम् आसाद्य नगरीं दिव्याम् अभिषिक्ताय सीतया राजाधिराजराजाय रामभद्राय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यः सकलं परस्मै नारायणायेति समर्पयामि यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते।